అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. లాటరీ కూడా అలాంటిదే. ఎప్పుడో ఓసారి తగలపోతుందా అని ఆశతో కొందరు ఏళ్ల తరబడి టికెట్లు కొంటూ ఉంటారు. అప్పులు చేసి ఉన్న ఆస్తులను అమ్ముకొని రోడ్లపై పడుతుంటారు. కొందరు టైం బాగుండి త్వరగానే లక్ష్మీపుత్రులైపోతుంటారు. మరికొందరు లాటరీ టికెట్లు కొనకపోయినా బంపర్ జాక్పాట్ కొట్టేస్తుంటారు. లక్కీ డ్రాలో కోట్ల నగదు, బంగారం, లగ్జరీ కార్లు, బిల్డింగ్లు సొంతం చేసుకుంటూ ఉంటారు. ఏపీకి చెందిన బోరుగడ్డ నాగేంద్రం అలాంటి అదృష్టవంతుల జాబితాలో చేరిపోయాడు. లక్కీ లక్ష్మి అతని ఇంటి తలుపు తట్టి 2,27,00,000 క్యాష్ను చేతిలో పెట్టింది. పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లి కూలీనాలు చేసుకుంటున్న నాగేంద్రం ప్రభుత్వం నిర్వహించే ఓ లక్కీ డ్రాలో విజేతగా నిలిచాడు. ఏలూరు జిల్లా గొల్లపల్లెకు చెందిన 46 ఏళ్ల నాగేంద్రం ఎలక్ట్రీషియన్. బతుకు తెరువు కోసం 2017లో దుబాయ్కి వెళ్లాడు. కరెంటు పనులు చేస్తూ ప్రతి నెల 100 దిరాంలను అంటే 2,250 రూపాయలను నేషనల్ బాండ్స్ అనే యుఏఈ సేవింగ్స్ స్కీమ్లో పొదుపు చేస్తున్నాడు. ఈ స్కీమ్ చందాదారులకు రివార్డు ప్రోగ్రాం కింద లక్కీ డ్రా నిర్వహించగా నాగేంద్రం విజేతగా నిలిచాడు. 10 లక్షల దిరాంలు తనకొచ్చాయంటే నమ్మలేకపోతున్నానని నాగేంద్రం ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. నాగేంద్రానికి 18 ఏళ్ల కూతురు, 16 ఏళ్ల కొడుకు ఉన్నాడు. తనకొచ్చిన 2,27,00,000 డబ్బుతో వారికి మంచి చదువులు చెప్పిస్తానని నాగేంద్రం చెప్పాడు. నా కుటుంబం బాగుండాలని, పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని దుబాయ్కి వచ్చాను. నేషనల్ బాండ్స్ నా కల నెరవేర్చింది. పొదుపు చేసింది కొద్ది మొత్తమే కావచ్చు. ఇలాంటి లక్కీ డ్రాలు కొందరి జీవితాలనైనా మార్చేస్తాయని చెప్పాడు. నాగేంద్రంతో పాటు అబ్దుల్లా అలీ అని యుఏఈ పౌరుడు కూడా 2.5 కోట్లు గెలుచుకున్నాడు. యుఏఈలో భారతీయులను లాటరీ వారించడం కొత్తేమీ కాదు. వందల మంది ఇండియన్లు 100 కోట్లు గెలుచుకున్నారు. అయితే సేవింగ్ స్కీమ్లో లక్కీ డ్రాలో 2 కోట్లు గెలుచుకోవడం బహుశా ఇదే తొలిసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజీవ్ అరికట్ అనే భారతీయుడికి 33 కోట్ల లాటరీ తగిలింది. 3 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్న రాజీవ్ అంత సొమ్ము చూసి కళ్ళు తేలేశాడు. గతేడాది ఆగస్టులో ముంబైకి చెందిన సచిన్ అనే టెక్నీషియన్కు 45 కోట్ల లాటరీ తగిలింది. ఈ లక్కీ స్టోరీలే కాకుండా కొన్ని దయనీయ గాథలు కూడా ఉన్నాయి. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న భారతీయులు లాటరీ టికెట్ల కోసం భారీగా డబ్బులు తగలేస్తూ మరిన్ని కష్టాలు పడిపోతున్నారు. లాటరీ అంటే ఒక విన్నర్, 99 మంది లూజర్స్. కానీ ప్రపంచం మాత్రం విన్నర్ గురించి మాత్రమే చెప్పుకుంటుంది.